మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక దినములోకి, కృపావాక్య ధ్యానంలోకి ప్రభు నడిపించినటువంటి, అనుగ్రహించినటువంటి జీవాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మానక ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి వాక్యాన్ని వింటూ బలపడుతూ ప్రభుని ఘనపరుస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో మీ మాటలు మేము చదువుకున్నాం. అందులో ఉన్నటువంటి విషయాలను నాయనా మరి వివరించి బోధించండి. అందులో ఉన్న ప్రతి విషయానికి కూడా అర్థాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ భద్రపరుచుకోవాలి, ఎలాగ నడుచుకోవాలో మరి సహాయం చేయండి, నేర్పించండి, బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదివినటువంటి మాటలు దైవిక జ్ఞానం చేత దైవిక జ్ఞానము కలిగి ఆ జ్ఞానాన్ని బట్టి రచించినటువంటి సామెతలు, ఈ యొక్క సామెతలు. ఇది మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చేత వ్రాయించబడినటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనము జాగ్రత్తగా చూసినప్పుడు, జాగ్రత్తగా చదివి ధ్యానం చేస్తున్నప్పుడు మనం తెలియకుండానే ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో మనకు అనిపించదు. పొరపాటని మనకు కనిపించదు, అది కరెక్ట్ కాదని. అయితే దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యపు కోణముల నుంచి మనం చూసినప్పుడు మనకు తెలియకుండానే మనకు ఎలాంటి బలహీనతల్లో ఉన్నామో, తెలియకుండానే ఎలాగా ప్రవర్తిస్తున్నామో, ఎలాగా మాట్లాడుతున్నామో, దీన్ని బట్టి వ్యక్తిగతంగా ఇతర పట్ల దేవుని ఎదుట ఎంత పొరపాట్లు చేస్తున్నామో, దానివలన మన జీవితాలలో ఎంతగానో నష్టపడుతూ, కష్టపడుతూ ముందుకు సాగాల్సి వస్తుందో దాని కారణాలు లోకములో నుండి ఆలోచన చేస్తే అర్థం కావు. ఇరుగు పొరుగు వారిని సంప్రదించి వారికి చెప్పుకుంటే అది పరిష్కారం కాదు. దేనికైనా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మన కొరకు రాయించబడినటువంటి మాటల దగ్గరకు వచ్చినప్పుడు
దేవుని మాటలు, దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాటికన్నిటికి కూడా పరిష్కారం ఏంటి అని మనం తెలుసుకోగలం. ఈ యొక్క సొలొమోను రాసినటువంటి మాటలలో 1వ అధ్యాయం 2వ వచనములో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతల అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగినటువంటి సామెతలు. కనుక జ్ఞానము లేకపోతే, వివేక సల్లాపము లేకపోతే, అవి ఏంటో తెలుసుకొని గ్రహించి వాటిని నేర్చుకోకపోతే, ఆ విధంగా నీతి న్యాయములను అనుసరించటము అనేది చేయకపోతే, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం పొందుకోకపోతే, బుద్ధి కలిగించేటువంటి జ్ఞానము అనేది కానీ లభించకపోతే, యవ్వన కాలములో ఉన్నటువంటి బిడ్డలకు వివేచన అనేది లేకుండా ఉంటే, వీటి వలన యవ్వన బిడ్డలు నాశనమైపోతారు. బుద్ధి కలగటానికి, ఆ జ్ఞానము కలగటానికి ఈ సామెతల ద్వారా అవి కలిగి ఉండటానికి ప్రయత్నించకపోతే, లోకముని గుడ్డిగా నమ్మినట్లుగా, లోకములో పలు విధమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు వారి చేతుల్లో చిక్కుకోవటము, మోసగించబడము, నష్టపోవటము. మనలో బుద్ధి కుశలత ఇచ్చేటువంటి ఉపదేశం ఎప్పుడు కూడా మనకు కావాలని కోరుకోవాలి. ఇవన్నీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం అనుసరించాల్సింది లోకాన్ని కాదు, లోకములో ఉన్నటువంటి సాంగ్యములు కాదు, నీతి న్యాయ యథార్థతలను మనము అనుసరించేటువంటి వారంగా, మనం ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి వారమే. కానీ అన్నీ నేర్చేసుకున్నాము, అన్నీ కూడా మేము తెలుసుకుని ఉన్నాము, ఇంకా మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఒకరి దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేమే ఇతరులకు చెప్పగలము అనేటువంటి అతిశయముతో, అలాంటి ఇంత తెలిస్తే అంత తెలుసుకున్నట్లుగా ఒకవేళ అతిశయిస్తే, అది నీకై నువ్వు నష్టపరుచుకున్నట్లుగా అవుతుంది. ఈరోజు మాటలలో వివేక సల్లాపములను గ్రహించుటకును అనే మాట మీద మనము కొన్ని విషయాలను దేవుని వాక్యం నుంచి తెలుసుకోవటానికి, వివేక సల్లాపములు అంటే తెలుగు అర్థము ఏమని వస్తుంది? ఈరోజు ఆ వివేక సల్లాపములు అనేవి ఆత్మీయ జీవితానికి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నేర్చుకోవాలి, అలాగ నేర్చుకున్నప్పుడు జీవించే జీవితము ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఇష్టముగా ఉండటానికి ఈ మాటల్లో అర్థాలు తెలుసుకున్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలాగుండమని వాక్యం చెప్తుంది. దాన్ని బట్టి ఉన్నప్పుడు నాకు కలిగేటువంటి ఆ మంచి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. వివేక సల్లాపములు అంటే, వివేకము అంటే బుద్ధి, జ్ఞానము, మంచి చెడులను గుర్తించేటువంటి శక్తి వివేకములో ఉన్నది. సల్లాపములు అంటే మాటలు, సంభాషణలు, చర్చలు.
ఇప్పుడు ఈ రెండు పదాలను విడదీస్తే అర్థాలు, ఇప్పుడు మనకి వివేకం అంటే బుద్ధి, జ్ఞానము, మంచి చెడులను గుర్తించేటువంటి శక్తి కలిగి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, సంభాషణ, చర్చలు చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అందరితో మంచిగా ఉండడం కానీ, మంచి చెప్పడం కానీ, మంచిగా జీవించడం కానీ, చెడు అనిపించుకోకుండా, ఒకవేళ ఇతరులకు ఆ చర్చలు, ఆ సల్లాపమంట, ఆ మాటలు, సంభాషణ వలన గాయపరచటము, మరి ఆ పలికేటువంటి వివేకం లేకుండా అలాంటి సల్లాపు మాటలు మాట్లాడుతున్నప్పుడు అనేక మందికి నొచ్చుకునేటట్లుగా ఆ పదజాలమే మనస్పర్ధాలు తీసుకురావటము, మరి వివాదాలు రేపటం అనేది జరుగుతుంది. మరి వివేక సల్లాపం అంటే బుద్ధితో ఆలోచించేటువంటి, చెప్పేటువంటి, జ్ఞానంతో కూడినటువంటి సంతోష సంభాషణ, శాంతియుతముగా, ప్రయోజనకరముగా జరిగే మాటలు, అలాగా మనము ఉండాలని మరి బైబిల్ చెప్తుంది. దానికి కరెక్ట్గా మనము వివేక సల్లాపము అంటే ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, ఆలోచించి మరి మాట్లాడేటువంటి మాటలుగా, ఇతరులకు మేలు చేసేటువంటి మాటలుగా, జ్ఞానము, నీతి కలిగినటువంటి మాటలుగా ఉండాలి. అలాగ ఉండటానికే ఈ వివేక సల్లాపములు. అలాగ వివేకముతో ఆ సల్లాపములు లేదంటే సంభాషణ, మాటలు అనేది ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త అనేది ఉంటుంది. దుడుసుగా మాట్లాడటం, ఇతరులను బాధ పెట్టేటువంటి వారముగా, ఇతరులను మనము ఇబ్బంది పెట్టేటువంటి వారుగా, మన మాటలు వాళ్ళకి మరి నొచ్చుకున్నట్లుగా కాకుండా, అందరూ బాగుండాలి, అందరితో కూడా నేను కూడా బాగుండాలి అన్నప్పుడు ఈ వివేక సల్లాపము అనేది ఎంతగానో మనకు సామెతల ద్వారా నేర్చుకొని ఎవరితో ఎలాగుండాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ఉంటే పరిశుద్ధత, ఎలాగుంటే నీతి, ఎలాగుంటే యథార్థత, ఎలాగుంటే మంచి, అన్నీ కూడా మరి తెలుసుకోవటానికి దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత ఈ మాటలన్నీ కూడా రాయించారు. మనం జనరల్గా ఆలోచన చేసినప్పుడు ఒక్కోసారి మన మాట తీరు లేకపోతే, మాట తీరును బట్టి ప్రవర్తన లేకపోతే, మాట తీరును బట్టి మనము సరి కాకపోతే మనకి అవమానాలు, నిందలు, దోషములు, అలాగనే పలు విధమైనటువంటి గొడవలకి దారితీస్తూ ఉంటాయి. ఎక్కువ శాతము మరి వివాదాలు, కలహములు, గొడవలు, చీటికి మాటికి మరి కోపతాపాలు, ఇవన్నీ కూడా వివేక సల్లాపములు అనేది మనకు లేకుండా పోవటాన్ని బట్టి, ఆ వివేక సల్లాపములు బట్టి ఏ విధంగా, ఎప్పుడు, ఎవరితో, ఎలాగా అనేది గ్రహించకుండా పోతే ఆటోమేటిక్గా అక్కడ సమస్యకు గురి కావాల్సి వచ్చినటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఇక్కడ మరి వివేక సల్లాపములు అనేటువంటి మాటకి ఇంకా మనము మరి చూసినప్పుడు బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 32వ వచనములో మరి జ్ఞానమైనటువంటి వారి నోరు ఎప్పుడు కూడా కృపతో నింపి ఉన్నట్లుగా, ఆ మాటలు కృపా సహితముగా ఉన్నట్టుగా, ఆ మాటలు నలుగురికి మంచి చేసేటట్లుగా ఉంటాయి. రెండవదిగా కొలస్సీ పత్రిక 4:6 ప్రకారంగా మీ మాటలన్నీ కూడా కృపతో కూడినటువంటి, లేకైతే ఉప్పు మరి వేసినట్లుగా రుచిగా ఉండాలి ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు. ఒకవేళ నీ మాట్లాడే మాటలు కృపాసహితముగా
ఉప్పు వేసినట్లుగా రుచిగా సంగపు వెలుపటి వారి ఎదుట లేకపోతే వాళ్ళు ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండా వెనతిరిగారు అని అంటే నీ యొక్క సంభాషణ, నీ మాట తీరు అనేది మరి ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా కానీ లేకపోతే ఆ అన్యుడో ఆ మానవుడో రక్షించబడకుండా పోవటానికి, ప్రభుని అంగీకరించకుండా పోవటానికి, ప్రభు యొద్దకు రాకుండా పోవటానికి కారకుడు నీవు అవుతావు. ఆ ఆత్మకు ఉత్తరవాది నువ్వు అవుతావు అనేది వాక్యం చెప్పేటువంటి సత్యం. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. వివేక సల్లాపను గురించి మనము మరొకసారి చూసినప్పుడు, వివేకము అంటే దేవుని భయము నుండి పుట్టేటువంటి జ్ఞానము. సల్లాపములు మన మాటలు, సంభాషణలు. దేవుని భయము నుండి పుట్టేటువంటి జ్ఞానము కలిగి మనము సంభాషణ, సల్లాపములు అంటే సంభాషణ లేదంటే మాట్లాడేటట్లుగా ఉండాలి. కానీ మనం ఏదో అక్కడక్కడ కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు సీరియల్ డైలాగ్స్, సినిమా డైలాగ్స్, మరి భక్తిహీనులు, బుద్ధిహీనులు మరి అందరిని కూడా హాస్యం చేస్తూ, పరిహాసం చేస్తూ, ఏలన గేలి చేయటము, అలరితో కూడినటువంటి చూసి అలాంటి మాటలకు, అలాంటి స్నేహాలకు, అలాంటి సంభాషణలకు అలవాటు చేసుకుంటూ అలవాటు అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారి జీవితాన్ని, వాళ్ళ హృదయాన్ని వాళ్ళకే గాయపరుచుకుంటూ, వాళ్ళ శరీరానికి వాళ్ళ అవమానాలు తెచ్చుకుంటూ, వాళ్ళ జీవితాల, కుటుంబాలు నింద తెచ్చుకుంటూ విలువ లేనటువంటి జీవితము జీవించాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండటానికి ఉదయకాలమందు ప్రభు సొలొమోను చేత ఎవరికి ఏది కావాలో, ఎవరు ఎలాగుండాలో, ఒకరు జీవించటానికి ఒక దేవుని బిడ్డగా ఎలాగా ఉండాలో ప్రతి పుట్టిన బిడ్డ కాడి నుంచి మరి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి మనిషి యొక్క దినచర్యలు అనే దినము, వారు బ్రతికినంత కాలము జీవించే జీవితము ఎలాగుండాలి అనేది మరి తెలుసుకొని జీవించడానికి మనకి ఇవ్వబడినటువంటి మాటలు. మరి ఇంకొక మాటగా మనం చూసినప్పుడు వివేక సల్లాపం అంటే ఏంటంటే ఆవేశముతో కాకుండా ఆలోచించి మాట్లాడేటువంటి మాటలుగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఎక్కువగా ఆవేశంతో కూడినటువంటి మాటలు ఉంటాయి. దేవునికి ఇష్టమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి. అలాగా ఉండాలి మన మాటలు. ఇతరులను మనము మరి మన మాటలు ఏం చేయబడాలంటే వాళ్ళ జీవితాలు కట్టబడాలి, వాళ్ళ కుటుంబాలు కట్టబడాలి. మన మాటలు వారిని ప్రభు యొద్దకు నడిపించే విధంగా ఉండాలి. అందుకని సామెతల గ్రంథం 15:2 ప్రకారంగా జ్ఞానుల నాలుక జ్ఞానమును ప్రదర్శించును అని రాయబడింది. వివేకం లేనటువంటి మాటల యొక్క ఫలితం ఎలాగుంటుంది అంటే అలాగా వివేకం లేకుండా మాట్లాడేటువంటి మాట గురించి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో మరణమునకును జీవమునకు నాలుగు అధికారములో ఉన్నది అని అంటాడు. మరణము, జీవము, నాలిక వశము అనే మాటని మరణమును, జీవమును నాలిక యొక్క అధికారములో ఉన్నది అన్నట్టుగా తెలుగు మరి తర్జుమాలో అలాగా వివరణ చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మరి మరణము, జీవం నాలుక వశమును ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉన్నటువంటి వారంగా లేకపోతే మరి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు వివేకములైనటువంటి మాటలు గాయపరుస్తాయి. వివేకంతో, వివేక సల్లాపములతో మన సంభాషణ కానీ లేకపోతే ఇతరులను, ఇతరుల పట్ల మనం గాయం చేసినటువంటి, గాయపరిచినటువంటి వారంగా ఉంటాము. రెండవదిగా తొందరపడి మాట్లాడడం జరుగుతుంది. దానివలన కలహములు మరి రేకెత్తుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మరి కఠిన మాటలు మరి సంబంధాలను మరి విరిచివేస్తాయి, సంబంధాలు
తెంపివేస్తాయి. ఈ మూడు జరగటానికి వివేకము లేకుండా, వివేక సల్లాపములతో మరి సంభాషణ లేదంటే మాటలు లేకపోతే అలాంటి పరిస్థితి కలుగుతుందని వాక్యము ఉదయకాలము చెప్తూ, కనుకనే ప్రతిరోజు కూడా సామెతల గ్రంథము 31 అధ్యాయం ఉంది. ప్రతిరోజు లేచినప్పుడు వెంటనే ఒక అధ్యాయము మరి కంపల్సరిగా అది చదువుతున్నప్పుడు మన అనుదిన చర్యలో, మన యొక్క ప్రవర్తనలో మరి మాట, చూపు, వినికిడి, తర్వాత ప్రవర్తన, ఉన్నటువంటి తలంపులు, హృదయము, బుద్ధి, ఆ తర్వాత నీతి, యథార్థత, జ్ఞానము అనేది అన్నీ కూడా మనిషికి, ఒక దేవుని యొక్క బిడ్డకు, ఒక భక్తునికి, ఒక విశ్వాసికి, ఒక నీతిమంతుడికి, ఒక యథార్థవంతుడికి, ఒక భక్తిపరుడికి అన్నట్టుగా, అలాగనే భక్తిహీనులకు, బుద్ధిహీనులకు, మరి కలహము కలిగించేటువంటి వాడి గురించి, అందరి గురించి డిఫరెంట్ స్వభావాలు కలిగి వాళ్ళు ఎలాగ ఉంటున్నారో, ఇలాగ ఎందుకు అయిపోయారో, అలా కావటానికి కారణం ఏంటో ఇవన్నీ కూడా మనకు సామెతల గ్రంథం ద్వారా మరి బోధన చేస్తున్నప్పుడు ఆ బోధనకు మనము తెలుసుకోవటానికి అందులో రాయబడిన మాటలను బట్టి సరిచేసుకొని మరి చెప్పబడిన విధంగా మనము కట్టుబడి ఉన్నటువంటి వారంగా ఉన్నప్పుడు మనము సంతోషముగా, ఆనందముగా ముందుకు మరి సాగలిగినటువంటి పరిస్థితి దేవుని వలన మనకి కలుగుతుంది. అలాగనే వివేక సల్లాపముల యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఎలాగుండాలి? మరి మొదటిగా సమయోచితముగా మాట్లాడేటువంటి మాటలుగా ఉండాలి. సామెతల గ్రంథము 25:11 ప్రకారంగా సమయోచితమైనటువంటి మాటలు మరి అక్కడ బంగారు పల్లెముతో పోల్చబడింది. ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి మాట సమయోచితంగా ఉండాలి. లేదంటే సమయానికి ఎట్లాగా మాట్లాడాలో. రెండవదిగా మృదువైనటువంటి మాటలుగా ఉండాలి. వివేక సల్లాపములలో మృదువైనటువంటి మాట. సామెతలు 15:1 ప్రకారంగా మృదులైనటువంటి మాటలు కోపమును చల్లార్చే విధంగా ఉంటాయి. మూడవదిగా సత్యముతో కూడినటువంటి మాటలుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:20 ప్రకారంగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. కనుక ఈ యొక్క వివేక సల్లాపంలో ఉన్నటువంటి లక్షణాలు ఈ విధంగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టలుగా, దేవుని చేరుకున్నట్లుగా, దేవునితో కలిసి ఉన్నట్లుగా, దేవుడు మనతోనూ మనం దేవునితోనూ ఉన్నటువంటి వారంగా జీవించే జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించగలం. అలాగనే నాలుగవదిగా మరి మన మాటలు ఇతరుల జీవితాలు కట్టునట్లుగా, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు దగ్గరికి కావటానికి ఉన్నట్లుగా ఉంటాయి వివేక సల్లాపములు. ఎఫెసీ పత్రిక 4:29 ప్రకారంగా వినువారికి కృప కలుగునట్లుగా, లేదంటే క్షేమాభివృద్ధి కలుగునట్లుగా వారి జీవితాలు కట్టబడేటట్లుగా ఉండాలి. వాళ్ళు మరి చెల్లా చెదరంగా మరి వాళ్ళు ఎలాగంటే అలాగా ఉన్నటువంటి జీవితాలు, వాళ్ళ జీవితాలకి ఈ యొక్క మాటలు వాళ్ళు క్షేమాభివృద్ధి కలగటానికి, వాళ్ళు ప్రభు దగ్గరికి రావటానికి దారి తీయటానికి వివేక సల్లాపం యొక్క లక్షణములు ఈ విధంగా ఉండాలి. అలాగనే మరి బైబిల్లో చెప్పినట్లుగా యేసు ప్రభు వారు కూడా లూకా సువార్త 4:22 ప్రకారంగా ఆయన యొక్క వివేక సల్లాపములు ఎలాగున్నాయి, ఆయన ఎలాగా సంభాషించాడు, దానికి మరి ఆదర్శంగా మనకు ఆయన మార్గదర్శిగా యేసు మాటలు ఎలాగున్నాయి అంటే జీవం ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. యేసు మాటలు ఎలాగున్నాయంటే మార్పును తీసుకొచ్చేటట్లుగా ఉన్నాయి. యేసు మాటలు ప్రేమతో కూడినటువంటి మాటలుగా ఉన్నాయి. ఇది మనము మరి ఆయన్ను మనం మార్గదర్శిగా
ఆయన్ని మనం పోలినటువంటి వారంగా వివేక సల్లాపములు అనేది ఆయన చేసి చూపించాడు కాబట్టి ప్రవర్తించినటువంటి అన్నిట్లో కూడా మనం గమనించినప్పుడు మనలో కూడా మరి ఆ యొక్క లక్షణంతో కూడి మంచిగా జీవించటానికి, మంచిగా మనం దీవించబడటానికి ప్రభు యొక్క సహాయము మనకు అందించబడుతుంది. మన జీవితంలో కూడా మనం ప్రతినిత్యం కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. నా యొక్క మరి వివేక సల్లాపములు లేదంటే నా యొక్క మరి సంభాషణ జ్ఞానముతో కూడి, భక్తితో కూడి, మరి భయభక్తులతో పుట్టినటువంటి జ్ఞానముతో నేను మా యొక్క సంభాషణ ఉందా, లోక సంబంధంగా ఉన్నదా అన్నట్లుగా పరీక్షించుకుంటూ నిత్యము సరిచేసుకుంటూ ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మనము సరిచేయబడి మనం బలమైనటువంటి వారముగా, స్థిరమైనటువంటి వారముగా, ప్రభు యొక్క బిడలముగా వర్ధిల్లుతూనే మనం ఉంటూ ఉంటాం. మరి నేను మాట్లాడేటప్పుడు నా మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా, ఇవి సరైన మాటలా అనేది పరీక్షించుకో. ప్రతివాడు కూడా తన భారాన్ని వాడే మోసుకోవాలి అని ఎఫెసీ పత్రికలో మాట రాయబడింది. నా మాటలు ఇతరులను మరి మేలు చేస్తున్నాయా, వాళ్ళకి మంచి జరుగుతుందా అనేది మాట్లాడేటప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మరి నా మాటల వలన దేవునికి మహిమ కలుగుతున్నదా అనేది కూడా మనము అలాగా ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి. భక్తుడు అంటాడు, 19వ కీర్తన 14వ చరణంలో, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఇష్టమైనదిగా అంగీకారముగా ఉండునుగాక అని అంటాడు. కనుక ఈరోజు ఉదయకాలం మందు మనం జనరల్గా మన యొక్క ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ స్థితికి మరి ఎదుగుదల లేకుండా పోవటానికి, ఎదుగుదల లేకపోతే మిగతా మరి సహాయ సహకారాలకు, మేలుకు దూరము కావటం జరుగుతుంది. అలా కాకుండా నాకు అంత మంచి జరగాలి, నేను మంచిగా ఉండాలి, నా జీవితము సంతోషముగా కొనసాగించాలి, నేనే కాదు నా కుటుంబం అన్నట్లుగా నువ్వు ఆలోచించినప్పుడు సామెతలు ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుతూ ధ్యానం చేస్తూ మరి ముందుకు సాగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయబడినటువంటి వరంగా ఎప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మనము మంచి మేలు అనేది చూడగలం. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము అంటే మన యొక్క సల్లాపములు, సంభాషణలు, వివేకంతో ఉన్న సల్లాపములు సరిలేనప్పుడే మనము అలాంటి వాటిని మరి ఎదుర్కొనాల్సి వస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటు మాటలు ద్వారా ప్రభు మిమ్మల్ని అందరిని బలపరిచి, స్థిరపరిచి, నూతనముగా ఈ యొక్క అనుభవాల్లోకి తీసుకెళ్ళి అన్ని విషయాల్లో కూడా వర్ధిలింపచేయునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం మందు నైనా మేము మరి కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు మేము మరి ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అవి ఎందుకు మాకు కలుగుతున్నాయి, ఎందుకు అలా జరిగింది, వాళ్ళు ఎందుకు ఇలాగ అన్నారు అని అంటున్నాం. కానీ మా యొక్క సంభాషణ, మా మాట తీరు అనేది వివేకంతో కూడింది కాకుండా ఎట్లా పడితే అలాగా చిల్లర మాట్లాడుతూ చిల్లర మాటలు, చిల్లర ప్రవర్తన అనేది ప్రభు మా జీవితాలలో ఉన్నాయని, అవి సరి చేసుకోకపోతే ఎన్నో ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని, కేవలం మా మాట పదజాలమే మరి పరిస్థితులు, మనుషులను, హృదయాలను అన్నిటిని తారుమారు చేసేటువంటివిగా ఉంటాయని మీరు తెలియచేశారు. ఈ మాటలను బట్టి తండ్రి, ప్రతి బిడ్డ కూడా మరి సరి చేసుకోవటానికి మా కొరకు రాయించినటువంటి సామెత గ్రంథములను ప్రతిరోజు బిడలు చదవటానికి, ధ్యానించడానికి, ఆ విధంగా బైబిల్ జ్ఞానం చేత బిడలు నైనా ప్రతిదీ తెలుసుకొని జాగ్రత్త కలిగి నీకు దగ్గరగా ఇష్టలుగా ఉండటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ బలపడుతూ
నటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి అన్ని విషయాల్లో కూడా వృద్ధిపరచునుగాక. ఆమేన్.